హాయ్ వ్యూయర్స్, ఆస్పిరెంట్స్ ఆఫ్ గ్రూప్ 2 మెయిన్స్ ఇంకా పరీక్ష 2 డేస్లకు వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు మోస్ట్లీ యూ హ్యావ్ టు లెర్న్ అబౌట్ ద స్టాటిస్టిక్స్, దట్ ఈస్ అంకెల గారడి. ఎస్పెషల్లీ ఎకనామిక్స్లో మీకు 75 మార్క్స్కి పేపర్ ఉంటుంది. ఆ పేపర్లో 75లో దాదాపు 25 మార్క్స్ స్టేట్ ఎకానమీ గురించి మీకు ఉంటుంది. అదర్ దెన్ సెంట్రల్ బడ్జెట్, సెంట్రల్ ఎకనామిక్ సర్వే, యూనియన్ ఎకనామిక్ సర్వే ఇవన్నీ కాకుండా స్టేట్ గురించి మీకు దాదాపు 25 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఈ స్టేట్ బడ్జెట్ గురించి గతంలో పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మాత్యులు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ గురించి కొంచెం పైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిగర్స్ గురించి తెలుసుకుందాం. మన టోటల్ బడ్జెట్ అవుట్లే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 2,94,742 crores. 2,94,742 crores. అండ్ ఇందులో మనకి రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని మనం బ్రాడ్గా దీన్ని డివైడ్ చేసుకుంటాం మన బడ్జెట్ని. దానిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్లో, రెవెన్యూ రిసీప్ట్స్లో నాన్ ట్యాక్స్ రిసీప్ట్స్, ట్యాక్స్ రిసీప్ట్స్ అని వస్తాయి. అదేవిధంగా ఎక్స్పెండిచర్లో డిసిఆర్ అండ్ ఎన్డిసిఆర్, నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్స్. ఇప్పుడు రెవెన్యూ రిసీప్ట్స్ మనకి టోటల్గా 2,01,473.761 crores. ఈ పాయింట్స్లో కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మీకు ఈ ఫిగర్స్ అనేవి చూపిస్తున్నాను. అదేవిధంగా అంటే దీనిలో దాదాపు 1,09,872.19 crores ఇది స్టేట్ ట్యాక్స్ రెవెన్యూ. అంటే దాదాపుగా 50% వరకు మనకి స్టేట్ ట్యాక్స్ రెవెన్యూయే మనకి ఇందులో ప్రధానంగా ఉంది. మరి ఇంకా చూసుకుంటే సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూ అండ్ తర్వాత ఇంకా మనకి ఇతరమైన గ్రాంటినైడ్స్ ఇవన్నీ కూడాను ఇందులోకి వస్తాయి. ఆ ఫిగర్స్ చూస్తే సెంట్రల్ ట్యాక్స్ రెవెన్యూలో మనకి 50,891.768 crores వస్తుంది. అదేవిధంగా మనకి గ్రాంటినైడ్స్ రూపంలో 30,333.79 crores అనేది వస్తుంది. అదేవిధంగా మనకి రిమైనింగ్ రిసీప్ట్స్ 10,376.0 crores వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు అదర్ ట్యాక్సెస్ మనకి ఎక్సైజ్ ట్యాక్స్ రూపంలో 25,590 crores. అదేవిధంగా వ్యాట్ రూపంలో మనకి 1,009 crores. అదేవిధంగా అదర్ ట్యాక్సెస్ కూడా 25,590 crores. ఇంకా రిమైనింగ్ ట్యాక్సెస్ రూపంలో ఇంకొక 40 crores వరకు మనకి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రధానంగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే దీనిలో మనకి శాలరీస్, పెన్షన్స్, డెవలప్మెంట్ ఎక్స్పెన్సెస్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్స్, పెన్షన్స్ అండ్ సబ్సిడీస్ ఇట్లాంటివన్నీ ఉంటాయి.
సో మనకి రెవెన్యూ డెఫిసిట్ వచ్చేసి 34,743 crores ఉంది. అదేవిధంగా మనం ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మనకి గత 2-3 సంవత్సరాలుగా రెవెన్యూ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మరి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం కూడా మనకి అప్పుల మీదే ఎక్కువగా నడిచింది రాష్ట్రం. అంటే ప్రోగ్రెసివ్గా ఇండస్ట్రియల్గా గ్రోత్ అనేది కొంతవరకు మందకొడిగా సాగిందని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఈ ఫిగర్స్ని ఇంకా మీరు డీటెయిల్గా చదివి ఇంకా బాగా ఎగ్జామ్ని అటెంప్ట్ చేసి ఐ హోప్ యూ ఆల్ సక్సెస్ అండ్ యూ ఆల్ గెట్ 25 out of 25 in AP economy. Wish you all the success. Bye. Take care.